ఈనాటి ఈ సత్సంగ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం గ్రామంకి ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క దివ్యాశీస్సులు. ఇందులో మీరు ఆల్రెడీ నా వద్ద పీఠానికి వచ్చి గురు ప్రాణ లింగ దీక్ష తీసుకున్న వాళ్ళే ఉన్నారనుకుంటున్నా. ఎందరిళ్ళకు గురు ప్రాణలింగాలని చేతులేపండి. అంటే దాదాపు మొత్తం వాళ్ళే ఉన్నారు, కొందరు కొత్తగా వచ్చినట్లు. సరే, పర్వాలేదు, సంతోషం. ఈరోజు మీకు మరొక కొత్త విషయాన్ని, మీరు ఆచరించుకునే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నేను చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఎంతో శ్రమ కోర్చి ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమం చేస్తున్నారు సేవకులు కాబట్టి ప్రతి వాక్యము మిమ్మల్ని మార్చడానికి, ప్రతి సందేశం మీకోసమే. ఇది ఎవరో పక్కవారి కోసమని మీరు అటు ఇటు చూడకండి, నా కోసమే అని చెప్పి మీరు గమనించాలి. ఇది కేవలం నాకు. గురువు గారు చెప్తుంది నాకే, ఎవరికో కాదు, నాతోనే మాట్లాడుతున్నాడు, నాకే చెప్తున్నారు అనే భావనతో మీరు వినాలి ఈ యొక్క సత్సంగాన్ని. అందరూ మంచిగా చేసుకుంటున్నారా? మరి పూజ, అభిషేకాలు, శివుడికి అభిషేకం బాగా చేసుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా? మంచిగా చేసుకుంటున్నారా అంటున్నా, మీకే. మరి చెప్పేయరు. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా అనిపిస్తున్నదా? శివుడు మంచిగా చేస్తున్నాడా మీ అందరికీ? ఇళ్ళల్లో ఆనందం, శాంతి. ఓకే. ఒక సామెత ఉన్నది, చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత మహాదేవా. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. నీ భక్తి ఎంతో భగవంతుడి నుంచి నువ్వు పొందే అనుగ్రహం అంతా. నీ భక్తి ఎంతున్నదో నువ్వు పొందే అనుగ్రహం కూడా అంతే ఉంటుంది. మనము చేసే భక్తిని బట్టి భగవంతుని నుంచి వచ్చే శక్తి ఉంటుంది. అప్పుడు భగవంతుని నుంచి నువ్వు ఇంకా ఇంకా అద్భుతాలు పొందాలి ఆ పరమేశ్వరుడి నుంచి అని నీవు గనక భావిస్తే, ఏ రకంగా ఉండాలంటే నీ భక్తి యొక్క సమయాన్ని పెంచాలి. ఆ పరమశివుడి పట్ల గురువు చెప్పిన రీతిలో నీ యొక్క సాధన మీ ఇంట్లో జరగాలి. నేను చాలా సందర్భాలలో చెప్తా ఉంటాను, ఇంట్లో దుమ్ము పడితే మనం ఏం చేసుకుంటాము? రోజు ఇల్లు ఆకిలి నూక్కుంటాం, అంతేనా? ఇల్లాకిలి నూక్కుంటామా? అట్లనే పెట్టుకుంటారా? ఇల్లాకిలి నూక్కుంటే తప్ప మన ఇంట్లో దుమ్ము పోదు. నెలకో 2 నెలలకో బాగా అవుతుందో పైన అంతా బాగా అంటాం కదా, బాగా దులుపుతారు. ఆ బాగా అవుతుంది, ఆ బాగు 2 నెలలకు ఒకసారి దులుపుకుంటారు. ఇక కొందరు 6 నెలలు అయినా అట్లనే ఊగులాడతాయి అవి తోకలు. కొందరు ఇళ్ళ కొంత చూస్తే మొత్తం అవే ఉంటాయి. అట్లా ఉంచుకోవద్దు, నెగటివ్ ఎనర్జీలు అవన్నీ. అర్థమైందా? అవి దులుపుకుంటే ఆ పైన ఉపరితలం క్లీన్ అవుతుంది. మన బట్టలు ఉతుక్కుంటే బట్టలు శుభ్రం అవుతుంది. రోజు స్నానం చేస్తే మన దేహం శుభ్రంగా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు, ఇవన్నీ చేస్తున్నాం. అయితే మన కర్మలు ఎట్లా నూక్కోవాలి అనేది ప్రశ్న. అవి కనిపించాయి కదా, డైరెక్ట్ వచ్చి మీద పడ్డదాకా తెలియదు. కర్మలను శుద్ధి చేసుకునే ప్రక్రియ ఈరోజు మనం తెలుసుకుంటాం. ఏం చేస్తే కర్మశుద్ధి అవుతుంది? దేహశుద్ధి తెలుసు, గృహశుద్ధి అంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం తెలుసు, వాకిలి శుద్ధి చేసుకోవడం తెలుసు, మన ఆవులు గేదెలు ఉంటే వాటిని శుద్ధి చేయడం తెలుసు.
బట్టలను శుద్ధి చేయడం తెలుసు, కానీ మన జీవితానికి కారకమైన కర్మలను శుద్ధి చేయడం ఎట్లా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు $1000 ప్రశ్న, $1,00,000 ప్రశ్న ఇది. మరి ఎట్లా శుద్ధి చేసుకుందాం? కర్మ ఎట్లుంటుంది? కర్మ ఎక్కడ జరుగుతుంది? మన కర్మ ఏ రకంగా జరుగుతుంది? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇదే కర్మ అని మళ్ళీ మన దేవుడి మీద అయ్యో నాకు ఏ దేవుడు ఏం చేసింది, మరి శివుడు కూడా మధ్యలో చేసింది కానీ మధ్యలో చేస్తున్నాడు. మరి ఎందుకు చేస్తలేడు? శివుడిని మీద అలిగిండా? లేకపోతే నువ్వే శివుడికి దూరమైనవా? నీ మీద గురువు అలిగిండా? లేకపోతే గురువుకు నువ్వే దూరమైనవా? ఇది ఎవరి దాలో తెలుసుకోవాలి. అందుకే ఒక చిన్నపిల్లాన్ని ఎల్కేజీలో జాయిన్ చేస్తాం. ఎల్కేజీ అయిపోగానే చదువు అయిపోయిందా? ఇంటికాడ కూర్చోబెడతామా? 1వ తరగతికో 2వ తరగతికో ఎండాకాలం సెలవులలోనే రెస్ట్, మిగతాదంతా మళ్ళీ నెక్స్ట్ అనేవాడిని డిగ్రీ పీజీ ఉద్యోగం వచ్చిందాక ఇంట్లో ఏమాయా. అట్లా చదువు ఎట్లయితే ఒడదో, ఇగో భగవంతుని తెలుసుకునే బ్రహ్మజ్ఞానం అనే చదువు కూడా ఒడదు. అది గురువుల దగ్గర సంవత్సరాలు సేవ చేసి పొందితే తెలుస్తుంది ఈ యొక్క చదువు. ఒక పూట ప్రాణలింగం వచ్చి తీసుకొని పోయి ఈరోజు అభిషేకం చేస్తే దేవుడు తెలియడు. మీకు ఏదో మార్గం తెలిసింది, తర్వాత గురువు దగ్గరికి వచ్చి ఇంకేమున్నది, ఇంకేం చెప్తారు గురువు గారు, ఇంకేం బోధ చేస్తారు, దాన్ని ఎట్లా మేము ఆచరించుకోవాలా, ఎట్లా ఈ కర్మలను నూకేసుకోవాలా, భగవంతుడికి నాకు ఒక కర్మ అనే అడ్డున్నదట, ఆ అడ్డును ఎట్లా తొలగించుకోవాలా, ఈ కర్మలను మనము ఏ రకంగా తొలగించుకొని ఏ రకంగా మన జీవితంలో ఇంకా ముందుకోవాలా, చివరి దశలో ఆ పరమాత్ముని మేము చేరాలా అని, ఇది కూడా జీవితాంతం చదువు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. మరి కర్మలను ఎట్లా నూక్కోవాలండి? ఎవరు నూకాలా కర్మలను? అవే కనిపిస్తాయా? నేను ఎన్నోసార్లు చెప్పిన కర్మలు ఎక్కడ ఉంటాయి? ఇవాళ కర్మలను శుభ్రం చేసుకునే క్లాస్ చెప్తా ఇవాళ మీకు. చదువు ఇది బాగా వినండి, అప్లై చేయండి మీ ఇళ్ళలో. కర్మ ఎక్కడ శుద్ధి అవుతుంది? కర్మ ఎక్కడ ఉన్నది అంటే మన కర్మస్థానం మన దగ్గర. నేను ఎన్నోసార్లు చెప్తా, ఇగో ఇప్పుడు నేను 3 విభూతి రేఖలు పెట్టుకున్నా కదా, ఇది కర్మస్థానము. విధి రాత ఇక్కడ ఉంటుంది. కర్మరాత అన్నా విధి రాత అన్నా బ్రహ్మరాత అన్నా ఒకటే. కానీ ఆ రాత ఎవరు రాసుకుంటారంటే ఎన్నో జన్మలల్లో నువ్వే రాసుకున్న రాత. అది ఏ దేవుడు రాయలేదు. అది ఈ 3 రేఖలు పెట్టుకున్న స్థానాన్నే భాగ్యస్థానము అంటారు. అక్కడనే కర్మ కనుక పుణ్యకర్మ ఉంటే నీ భాగ్యం నసీబు అంటారు. నసీబ్ మంచిగా ఉన్నది అంటారు. ఈ కర్మలో సంచిత, ప్రారబ్ధ, ఆగామి మళ్ళీ 3 రకాల కర్మలు ఉంటాయి. సంచిత అంటే సంచుల కొద్ది నిలువున్న కర్మలు ఎన్నో జన్మలై. ప్రారబ్ధం అంటే ఈ జన్మలో మనం అనుభవిస్తాం, వాళ్ళకి ఒక సంచిని పట్టుకొచ్చి ఈ జన్మలో అనుభవిస్తాం. ఆ కర్మకు తగ్గట్టు భర్త దొరుకుతాడు, ఆ భర్తకు భార్య దొరుకుతుంది, ఆ పిల్లగాళ్ళు అట్లనే పుడతారు, లేకపోతే వాళ్ళ జీవితం ఏదో రకంగా ఉంటుంది అన్నట్టు. దునియాలో ఓలకు లేనట్టు ఈ పోరగలు నాకే ఉంటారు, ఇంతాగం పోరగలు అంటారు. ఇంతాగం పోరగలు నాకేందుకు, మరి ఏదే కర్మరా బాబా నన్ను, మరి అంతే ఉంటుంది. మరి అది ఎందుకు పుట్టినట్టు మరి నీ కర్మ అంతేది. మరి కర్మను అనుభవించాలా అంటే యోగ వాసిష్టంలో రామచంద్రమూర్తి అడుగుతాడు, ఈ కర్మను అనుభవించుడేనా గురుదేవా అని వశిష్ఠ మహర్షికి అడుగుతాడు. రామచంద్రమూర్తి శ్రీరామచంద్రుడు అడుగుతాడు, గురుదేవా అసలు ఈ కర్మలు ఇట్లనే అనుభవించాల్సిందేనా, జీవుడు దీనికి వేరే మార్గం లేదా అంటే ఒక మాట అంటాడు గురువు అయిన వశిష్ఠ మహర్షి రామచంద్రమూర్తికి, రామ పురుష ప్రయత్నము, బాగా వినాలి, పురుష ప్రయత్నము కర్మ రెండు పొట్టేళ్ల వల్లే ఢీకొంటాయి. పురుష ప్రయత్నము కర్మ 2 పొట్టేళ్ల వల్ల ఢీకొంటాయి. ఏ పొట్టేళ్ళకి ఎక్కువ శక్తి ఉంటుందో అది గెలుస్తుంది. మరి మన పురుష ప్రయత్నం కర్మతో పోరాడగలుగుతామా అంటే పురుష ప్రయత్నానికి మహా ఆది పురుషుడు తోడు కావాలి. అతనే ఆ మహాదేవుడు తోడైనప్పుడు మీకు ఏమవుతుందంటే పురుష ప్రయత్నానికి బలం చేకూరుతుంది. ఆ బలం వలన మీ యొక్క కర్మ నాశనం అవుతుంది. అందుకే ఇవాళ ఉగాది నిన్న స్టార్ట్ అయింది. ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది దాకా మన జ్యోతిష్య ఫలితాలు ఇవన్నీ ఆదాయం, వ్యయము, రాజపూజ, హోమనం ఇవన్నీ మనకు పండితులు చెప్తారు. అన్ని టీవీలలో చెప్తున్నారు, పేపర్లలో కూడా వస్తాయి. ఇప్పుడు వీటిని చూసి మనం ఏం చూస్తామంటే ఫలానా ఏదో రాశి,
ఒక రాశి వాళ్ళు చూస్తారు, నాది ఈ రాశి కాదు, నా ఆదాయం ఇంతుంది, వ్యయం అంతుంది. లేకపోతే తమ్మునేళ్ళు యూట్యూబ్లో చూస్తారు, ఈ రాశివాడు ఫట్, ఈ రాశివాడు గుడ్. అవి చూడగానే అయ్యో నాది ఇదే రాశి, మరి నేను ఉగాది నుంచి అవగాహన దాకా నేను ఏం చేసినా సక్సెస్ కావాట, అయ్యో చెయ్యాడు ఇంటికాడ కూర్చుంటాడు. ఏమైనా ఈ టైం బాగాలేదట, నాకు జ్యోతిష్యులు చెప్పిండ్రు, నేను నచ్చే ఇయర్ పోదాం అనుకుంటున్నాను దుబాయ్. ఇప్పుడు ఏమైపోయా, నువ్వు పురుష ప్రయత్నం చేస్తలేవు, నీ జ్యోతిష్యం ఇంకోటి చూపించుకొని దాన్ని ఫాలో అవుతున్నావు. చూడండి, జ్యోతిష్య శాస్త్రం అంటే నాకు గౌరవం, అవి కూడా ఋషులు రాసినాయే. కానీ నీ జ్యోతిష్యాన్ని, నీ తలరాతను తిరగరాసుకునే శక్తి నీకు ఉన్నది. 100% చెప్తున్నా మీకు, 100కు 100% నీకు ఫలానా రేపు ఇది అవుతుందని ముందే తెలిసింది. అది కాకుండా నువ్వు తిరగరాయచ్చు అంటున్న సంకల్ప శక్తిని వాడి మహాదేవుణ్ణి ప్రార్థించి తిరగరాయచ్చు 100కు 100%. దీనికి ఉదాహరణ ఏంటి మరి? ఇలా జరిగిందా? కృతయుగ కాలం, రాముడి కంటే ముందున్న కాలం, కృతయుగ కాలంలో మార్కండేయ స్వామి 16 ఏళ్లలో మరణించాలి. మరి మార్కండేయ స్వామి మరణించారా? మరణించలేదు. చిన్న పిల్లగాడు ఉడుం పట్టుబట్టి తన గురువైన ఋషి నుంచి ఓం నమ శివాయ మంత్రం తీసుకుంటాడు, పంచాక్షరి మంత్రం. నేనంతా మీకు ఇచ్చిన కదా. ఇలా ఓం నమ శివాయ మంత్రం తీసుకున్నాను. ఎంతమంది ఉన్నారు నా దగ్గర? ఉపదేశం తీసుకున్నారు. ఓం నమ శివాయ ఇచ్చిందా? ఇయ్యకనే పంపించిన. సప్పుడు చేయరు. మీరు ఇచ్చిండ్రు కానీ మేము చేస్తలేమండి, వాళ్ళు లింగంకి అభిషేకం చేసుకుంటున్నాం. ఓం నమ శివాయ నిజంగా చెప్పున్నాము. ఓం నమ శివాయ జపం చేస్తూ చేయలేకున్నాము. అబ్బా, ఒకసారి సపట్లు, మీకు మీరే సపట్లు కొట్టుకోండి. ఇప్పుడు కర్మను మార్చే శక్తి ఉన్న మంత్రం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కర్మానుసారం 16 ఏళ్లలో మరణించాల్సిన మార్కండేయ స్వామి గారు, ప్రతి ఒక్క మాట మీ జీవితం మారుస్తుంది. ఈ ఉన్న గంట సేపు, నేను ఉన్న గంట సేపు చాలా మంచిగా విషయాలు నేర్చుకోండి, ఆచరించండి. గురువు దొరికినప్పుడే గట్టిగా పట్టుకోవాలి. గురువు గారు అయిన అక్కడ ఏం మాటనో మా చెవులో పడకపాయ, తిరిగి పక్కమే మాట్లాడించు. ఇది అర్థిగా మార్కండేయ స్వామి 16 ఏళ్లలో పోవాల్సిన మార్కండేయ స్వామి కల్పాంతం వరకు జీవించారు. యమధర్మరాజు పాశాన్ని ఎదిరించాడు అని మనం చదువుకున్నాం, విన్నాం, ఇలా ఫోటోలలో చూస్తున్నాం. మార్కండేయ స్వామి గుళ్ళు కూడా ఇలా మనం వెళ్ళి దర్శించుకుంటున్నాం. మరి ఎంత గొప్ప యోగి అయినా ఏం పట్టుకున్నాడు? శివుణ్ణి పట్టుకున్నాడు. మీరు కూడా శివుని పట్టుకున్నారా? మీ చేతిలో పట్టుకున్నారా లేదా? రోజు పట్టుకుంటున్నారా? రోజు శివలింగాన్ని చేతిలో పట్టుకుంటున్న మనం చేయలేపండి. నిజాయితీ ఉండాలి. నేను లేపన్నాను లేపుడు అంటే ఇట్లా చేయిలో పట్టుకొని ఇట్లా లేపుతారు కదా, కొంచెం ఓం నమః శివాయ చేస్తున్నారా? ఏం చేతులు లేపుడు అంటే కొందరే లేపుతున్నారు, కొందరు అభిషేకం చేసి డైరెక్ట్ పెడుతున్నారు. ఇక ఇదే తప్పు. గురువు ఏం చెప్తా చేయండి దయచేసి. అర్థమైందా? మార్కండేయ స్వామి శివుణ్ణి పట్టుకున్నాడు. గురువు ఇచ్చిన అంటే తండ్రి గురువు అప్పుడు మృకండు మహర్షి గారు, వారు ఇచ్చినటువంటి ఓం నమః శివాయ మంత్రాన్ని పట్టుకున్నారు. నేను ఆ శివుణ్ణే మెప్పించుకుంటా. ఎవరు మృత్యువును సైతం మన నుంచి పారద్రోలుతాడో, ఎవరు ఈ సకల సృష్టికి మూల కారణమైన మహాదేవుడు, ఆయననే శరణు వేడుతాను. నేను ఎవరి వరప్రసాదం వల్ల ఉంటుందో ఆ మహాదేవుని శరణు వేడతానని ఆ బాలుడు వెళ్ళి తపస్సుకు కూర్చుంటాడు. అంటే డైలీ జపము తపము చేసుకుంటూ కూర్చుంటాడు. ఒక పుణ్యగడియలు వస్తాయి, ఆ యమపాశం పడుతుంది, అదే టైంలో శివుడు ఎంటర్ అయిపోతాడు. అది మీ అందరికీ తెలిసే. ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి? ఇవాళటి నుంచి మనం ఇంకొక క్లాస్ ఏమెక్కాల, మెట్టి ఏమెక్కాల అంటే శివుణ్ణి పట్టుకున్నారు, అభిషేకం చేసి తాగుతున్నారు, అక్కడ పెట్టేస్తున్నారు. ఇవాళటి నుంచి మార్కండేయ స్వామి ఏ ఓం నమః శివాయ జపం చేశారో ఆ జపాన్ని ఈ రోజు నుంచి కనీసం మనము ఒక 108 సార్లు కూర్చొని జపం చేసుకోవాలి. 24 గంటలు ఏ పని చేసినా మీ మనసులో కానీ మీ శ్వాసలో కానీ ఆ జపం జరుగుతూనే ఉండాలి. ఏ పనన్నా చేయండి. మీరు ఇట్లా కూర్చున్నారు, నన్ను చూస్తున్నారు, మీలో జపం జరగాలి.
ఒక ఆటోలో కూర్చున్నారు, వెళ్తున్నారు, మీకు జపం నడాలి. పొలాలకు నాట్లేయడానికి పోతున్నారు, జపం జరగాలి. బీడీల చాట ముందట ఉన్నది, జపం జరగాలి. ఇదే మరి జపం అంటే. కామ్ కర్తే చలో నామ్ జప్తే చలో అంటారు మహాత్ములు. పని ఆపకండి, నామం ఆపకండి. ఈ రెండిట్లో ఏదాగినా ఒకటి మోక్షం, ఒకటేమో భోగం. మనకు కుటుంబం నడవాలి కాబట్టి కామ్ కంపల్సరీ, భగవంతుని తెలుసుకోవాలి కాబట్టి నామ్ కంపల్సరీ. ఈ రెండిట్లో ఏది లేకున్నా లాభం లేదు. కాబట్టి మన మార్గంలో ఏం చెప్తా, శివరాజయోగ మార్గంలో అంటే నామం పట్టుకోండి, పని పట్టుకోండి. ఈ రెండు పట్టుకోవాలి. పనికి షేట్ అయ్యే నేను సాధనలు చెప్పా. నేను ఏం చెప్పినా మీ పనిని పెంచి మీకు ఆర్థిక, ఆరోగ్య, ఆనంద పరిస్థితులు మీ కుటుంబంలో ఏమి చేస్తే వస్తాయో అది మొదటికెళ్ళి నేను చెప్తున్నా, అదే మీరు ఆచరిస్తూ పోవాలి. అట్లా మన కర్మలు ఇప్పుడు ఈ ఉగాదికి వెళ్ళి వచ్చే ఉగాది దాకా ఏదో ఫలితాలని చెప్తారు. మీరు గనక రోజు గురువిచ్చిన శివమంత్రాన్ని పట్టుకొని, ఉపదేశం అయిన వాళ్ళకి ఇది చెప్తున్నా, ఉపదేశం కాని వాళ్ళకు, ఉపదేశమైన వాళ్ళకు తేడా బాగుంటుంది. అది ఉపదేశం అయిన వాళ్ళు చేసే మంత్ర జపానికి కాని వాళ్ళు చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే గురు ఉపదేశం అంటే బుల్లెట్లో లోడ్ చేస్తే ఒక గన్లోకి వెళ్ళి వదిలితే ఎట్లయితే బుల్లెట్ దూసుకపోతుందో అటువంటిది గురువు ఉపదేశం ఇచ్చడం అంటే. అటువంటి ఉపదేశం మీకు పని చేస్తుంది. మార్కండేయ స్వామి ఎట్లయితే తన తలరాతను మార్చుకోగలిగాడో, నేనేమంటే మీ చిన్న చిన్న జ్యోతిష సంబంధిత బాధలు మార్చుకోలేరా? మీ కుటుంబంలో చిన్న చిన్న కష్టాలను పోగొట్టుకోలేరా? మీ వ్యాపార సంస్థలను గొప్పగా నడుపుకోలేరా? 100% నడుపుకోవచ్చు. మీరు తదేకమైన శివనామాన్ని కనుక మీరు మీ యొక్క జపం చేస్తూ 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 ఉంటే మీది మారిపోతుంది. జపంకి అంత ఫలితం ఉన్నది నేను చెప్తున్నా మీకు. మీరు ఎంత చేస్తారో అంత శివ శక్తి మీ లోపల ఉదయిస్తుంది. ఎంత చేస్తే అంత బూస్ట్ అవుతారు, రీఛార్జ్ అవుతారు. ఇప్పుడు ఫోన్ ఉన్నది, ఇప్పుడు ఈ ఫోను ఒక రోజు మొత్తం మాట్లాడాను అనుకోండి, ఉంటుందా ఇలా ఛార్జింగ్? మళ్ళీ తెల్లారి నడుస్తుందా? ఏమంటారు? ఫోన్ డెడ్ అయింది, ఛార్జింగ్ పెట్టండి అంటారు. ఛార్జింగ్ పెడితేనే మళ్ళీ ఫోన్ నడుస్తుంది. అట్లనే మీరు ఆ శివుడితో యాక్సెస్ ఉండాలా. ఇప్పుడు పక్క వాళ్ళతో యాక్సెస్ ఉండాలంటే, యాక్సెస్ అంటే మనం కాంటాక్ట్లో ఉండాలంటే ఏముండాలంటే ముందు ఫోన్ ఉండాలా, ఫోన్లో రీఛార్జ్ ఉండాలా, లేకపోతే ఛార్జింగ్ ఉండాలా. ఇవన్నీ రీఛార్జ్. ఫోన్ బ్యాలెన్స్ అయినా ఛార్జింగే, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ అయినా ఛార్జింగే. మొత్తానికి ఇందులో ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఉంటేనే ఫలానా వ్యక్తితో మనకు మాట ముచ్చట దొరుకుతుంది. నీకు శివుడితో శక్తి దొరకాలి అంటే మరి నీకేముండాలి? రోజు నువ్వు రీఛార్జ్ కావాలి. ఓం నమ శివాయ మంత్రముతో రీఛార్జ్ చేసుకో ఈ రోజు నుంచి. ఇప్పుడు ఈ రీఛార్జ్ చేయకపోతేవి నీ శక్తి అంతా మెల్లగా సన్నగిల్లుతుంది. గురువు దీక్ష ఇచ్చినప్పటికీ ఉన్న శక్తి ఒక నెల బాగా పనిచేస్తుంది. తర్వాత నువ్వు ఉపదేశం పాటించకపోయా మళ్ళీ ఏదో ఒకటి చుట్టుకుంటాయి. అందుకే గురువు ఇచ్చిన మంత్రాన్ని మర్చిపోవద్దు అనే కారణం ఏంటంటే మీ రీఛార్జ్ కోసమే. మీరు ఎంత చేస్తే అంత బరకత్ కలుగుతాయి. ఇళ్ళల్లో చేసేటోళ్ళు లేరు. ఎంతసేపు ఫోన్లను పట్టుకుంటారు, టీవీని పట్టుకుంటారు, బీడీల చాటలు పట్టుకుంటున్నారు, ఇంకోటి ఏదో ముచ్చట్లు. మీరు మీ యొక్క రీఛార్జ్, మీ ఛార్జింగ్ అంతా వెళ్ళిపోతున్నది, మీ శక్తి అంతా మందికి పంచుతున్నారు. దయచేసి మీకోసం మీరు ఆలోచించండి తల్లి, మీ ఉన్నతి కోసం మీరు ఆలోచించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని గుండెల్లో మారుమోగాలి, మారుమోగాలి, మారుమోగాలి. పెదవులు వనకద్దు, గుండెల్లో మారుమోగాలి, అది ధ్వనించాలి. రామనామాన్ని ఆంజనేయుడు రోమాన పెట్టుకున్నాడట. మార్కండేయుడు శివనామాన్ని అనువనువున నింపుకున్నాడట. ప్రహ్లాదుడు విష్ణువును కనకనమున నింపుకున్నాడట. అందుకే వాళ్ళు భాగవతోత్తములయ్యారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. కనీసం మనము ఉన్నన్ని రోజులన్న శాంతి ఆనందంగా ఉండాలి అంటే మీరు శాంతి జపం చేయండి. ఎక్కడి నుంచి శాంతి కలుగుతుంది చెప్పండి? శివ అనే శబ్దం యొక్క అర్థం ఏమిటి? శివం అంటే ఏంటి? శుభంకరుడు.
సకల శుభాలు కలిగించువాడు, శాంతిని కలిగించువాడు, ధైర్యమునిచ్చువాడు, సంపదలనిచ్చువాడు, శక్తితో కూడి ఉన్నవారు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. శివం అంటే పెద్ద మంత్రం అన్నట్టది. శ్రీరామచంద్రుడు తపస్సు చేసిన మంత్రం అదే. రావణాసురుణ్ణి జయించక ముందు 4 నెలలు విరజా దీక్ష భూని అగస్త్య మహర్షి నుంచి ఉపదేశం పొంది సీతా వియోగంతో బాధపడుతున్న రాముడికి అగస్త్య మహర్షి వారు ఉపదేశించిన గొప్ప మంత్రరాజమే ఓం నమః శివాయ. ఆ ఓం నమః శివాయను శ్రీరామచంద్రుడు జపం చేస్తూ శివ సహస్రనామాలతో ప్రతిరోజు శివలింగాన్ని పెట్టుకొని ఆరాధించి శివ సాక్షాత్కారమును పొంది ఎన్నో అస్త్రశస్త్రాలను పొంది రావణాసురుణ్ణి జయించే శక్తిని పొందాడు. అంటే ఆలోచించాలి, ఎంతటి గొప్ప తపస్సు రాముడు చేశాడు. శ్రీరామచంద్రుడు చేసిన తపస్సు ఎంత కఠినంగా ఉందంటే 4 నెలల్లో మొదటి నెల పండ్లు తిని సాధన చేస్తాడు. అడవిలో దొరికే పండ్లు కందమూలాలు తిని సాధన. 2వ నెల పత్రాలు తిన్నాడు, అంటే ఆకులు అలములే తిన్నాడు. తులసి పత్రి ఏ దొరుకుతుంది అక్కడ అడవిలో. 3వ నెల జలభక్షణ, అంటే కేవలం నీళ్లు తాగి సాధన చేశారు. గోదావరి పరివా ప్రాంతంలో అక్కడ ఒక ప్లేస్లో తపస్సు చేసి అక్కడ నీళ్లు తాగి మాత్రమే సాధన చేశారు. 4వ నెల నీళ్లు పనిచేసిండు. కేవలం వాయుభక్షణ, అంటే గాలిని ఆహారంగా తీసుకొని సాధన చేస్తే 4 నెలలు పూర్తయ్యేసరికి ఆ మహాదేవుడు ఆ సముద్రం ఒడ్డు నుంచి ఆ సముద్రం మొత్తం కాంతివంతంగా ఆవిర్భావం, శివ ఆవిర్భావం. అది మీకు శివగీతలో ఈ యొక్క వర్ణన చాలా గొప్పగా ఉంటుంది. అంటే ద్వాపర యుగంలో బోధించింది అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత అయితే, అదే యుగంకు ముందు త్రేతాయుగంలో రామచంద్రమూర్తికి బోధించిన శివుడు బోధించిన గీతయే శివగీత. అందులో గొప్ప రహస్యాలు ఉన్నాయి. ఇప్పుడు శివలింగాన్ని ఎట్లా ఆరాధించాలన్నా కూడా అందులోనే ఉన్నాయి. దాదాపుగా అది చాలా గొప్ప గీత, భవిష్యత్తులో చెప్తా నేను. అటువంటి రామచంద్రమూర్తి కూడా అటువంటి గొప్ప తపస్సు చేసి రావణాసురుని ఎదిరించే ఆ అస్త్రశస్త్రాలను పొంది ఉన్నారు. ఎందుకంటే రావణాసురుడు అంటే చిన్నవాడు కాదు, ఆయన కూడా మహాశివ భక్తుడు. లంకనే స్వర్ణమయంగా చేశాడు ఆయన. శివుడి నుంచి ఆత్మలింగం పొందాడు. ఆయన మహాయోగి, ఒక తపస్వి. ఆయనను ఎదుర్కోవాలంటే ఇక్కడ కూడా శివ అనుగ్రహం పొందినటువంటి అస్త్రశస్త్రాలు ఉండబడుతుంది. కాబట్టే అగస్త్య మహర్షి ఉపదేశం ఇచ్చి మంచి కోసం చేస్తున్న కార్యక్రమం కాబట్టి శివుడు కూడా ధర్మం ఎప్పుడు గెలుస్తుందని చెప్పి ఆయనకు శ్రీరామచంద్రమూర్తి వారికి అస్త్రశస్త్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రామచంద్రుడైనా, రామచంద్రుడి కంటే ముందు యుగమైన కృతయుగంలో మార్కండేయ స్వామి అయినా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడైనా, సాంబుడు శ్రీకృష్ణుడి కొడుకు 16 నెలలు ఘోరమైన తపస్సు చేస్తాడు. సాంబుడిని కొడుకుగా రుద్రుడితో సమానమైన పరాక్రమశాలిని కొడుకుగా పొందుతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అర్జునుడు కురుక్షేత్రానికి పోయే ముందు కూడా అర్జునుడితో ఓం నమః శివాయ సాధన చేపిస్తారు. మనకు ఆ మహాభారతంలో గొప్ప ఘట్టం ఉంటుంది, శివ సాధన చేయిస్తారు. అంటే చూడండి, ఏ కాలంలో ఏ అవతార పురుషుడు ఆవిర్భవించినా వాళ్ళందరూ ధర్మ విజయం ముందర లేదా వాళ్ళ నిత్య పూజలో ఎవరున్నారు అంటే పరమశివుడు ఉన్నాడు. వాళ్ళు పట్టుకున్న దివ్యమైన అస్త్రం ఓం నమః శివాయ. అందుకే అది అవతార పురుషుల నుంచి అతి సామాన్యుల వరకు అందుబాటులో ఉన్న మంత్రం. గురు ఉపదేశమే రాముడికి తెలియని మంత్రమా, కానీ అగస్త్య మహర్షి ఇచ్చాడు. శ్రీకృష్ణుడికి తెలియని మంత్రమా ఓం నమః శివాయ తెలుసు, కానీ ఉపమన్యు మహర్షి మళ్ళీ ఉపదేశం ఇచ్చాడు. ఉపదేశం ఇవ్వాల్సిందే గురువు. ఉపదేశం లేకుండా నేరుగా ఫలిస్తే ఫలితాలు ఉండవు. శివ అనుభూతి పొందిన గురువు ఇవ్వాలి. ఆ కాలంలో ఉన్న ఒక గురువు ఉంటాడో ఆ గురువు ద్వారా పొందితేనే ఉపదేశం. ఆ ఉపదేశ కార్యక్రమము మనం పౌర్ణమికో అప్పుడు సోమవారం అట్లా పెట్టాము, మీరంతా తీసుకున్నారు, శివలింగం పొందారు.
అదొక లెవెల్ సక్సెస్ అయ్యారు మీరు, ప్రతిరోజు చేస్తున్నారు. నేను కూడా ఇక్కడ ఉన్న సేవకులు లేకపోతే మీ ఏరియాలకు వెళ్ళి ఉన్న భక్తులు చెప్తా ఉంటారు, డైలీ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు, చాలా ఆనందపడుతున్నారు, చాలా మంచి భక్తి మార్గంలో పడ్డారు అని ఆనందంగా చెప్తారు. నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ అక్కడనే ఆగద్దు. ఎల్కేజీ అయిపోయింది, ఇప్పుడు యూకేజీ లేకపోతే ఫస్ట్ క్లాస్ లెక్క, శిశు తరగతి అయింది, 1వ తరగతి. ఇప్పుడు 1వ తరగతి ఏంటి, ఇక మీరు జపం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు కూడా జపం జరగాలి లోపల, బయట ఇంపియద్దు మన యొక్క జపం. అట్లా జపం చేయగా చేయగా ఏమవుతుందంటే, నేనేం చెప్పాను, మన కర్మలు ఇక్కడ ఉంటాయి, ఇది కర్మ శరీరం ఇక్కడ ఉంటుంది, కర్మస్థానం. ఈ భాగ్యస్థానంలో ఏది మీరు మార్చుకోవాలన్నా మీరు జపం చేయాలి. జపం ఎక్కడ దృష్టి పెడతారు, అయితే ఇక్కడ శివస్థానం ఇక్కడ లేదా ఇక్కడ మనసు పెట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ఇప్పుడు మీరు తపస్సు చేస్తా జపం చేస్తూ ఉన్నారనుకోండి, ఇక్కడ పెట్టి మీ యొక్క దుష్కర్మలు ఏమవుతాయంటే కాలిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏ దృష్టి కలిగి ఉండాలి, శివ దృష్టి, యోగ దృష్టి కలిగి ఉండాలి. మరి అందరూ జనాలంతా ఒక దృష్టి కలిగి ఉన్నారు. ఏం దృష్టి అది, ఏ దృష్టి, నరదృష్టి ఉన్నదా? దిష్టి అంటే ఏందమ్మా, చూపు. నరదృష్టికి నాపరాయి అయినా ఏమవుతుంది చెప్పరు, ఐస్గడ్డ అవుతుందా? మరి ఏమవుతుంది, పలిగిపోతుంది అంటారా సామెత. నరదృష్టికి దిష్టి తీసుకుంటారు ఎక్కడ వయసు, అబో కొందరు ఏమంటారు, అబో వాళ్ళ సూపడద్దురా బాబు, పచ్చగడ్డి బగ్గుమంటారు అంటే దాని అర్థం ఏంది? ఇవన్నీ ఎందుకున్నాయి ఊర్లల్లో మాటలు, అవన్నీ ఉన్నాయి. మరి నరుల పని నరులు చేస్తే యోగులు ఏం చేస్తారు, యోగ దృష్టి ప్రసరిస్తారు. వాళ్ళది నెగటివ్ ఎనర్జీ, రాక్షస ఎనర్జీ అయితే యోగులది శివ ధ్యానం చేసే వాళ్ళది దైవీ శక్తి దృష్టి, దైవీ దృష్టితో మీరు చూడాలి. అంటే మీరు ఎక్కడ చూసి ఓం నమః శివాయ అని మీ మనసులో అనుకుంటూ ఉంటారో మీ నరఘోష అనేది మీకు తాకనే తాకదు. ఎందుకంటే మీది శివ దృష్టి. ఇప్పటి నుంచి మీది జపం చేస్తే శివ దృష్టి అవుతుంది, జపం చేయకపోతే నర దృష్టి అవుతుంది. కాబట్టి మీరు శివ దృష్టి కలిగి ఉంటే మీ మీద నరుల దృష్టి పడుతుందా, రాక్షసుల దృష్టి పడుతుందా, చేతబడి చేసే వాళ్ళ దృష్టి పడుతుందా? పడది, తిప్పి కొట్టబడుతుంది. ఎందుకంటే శివుడు ఉన్న ప్లేస్లో సకల దేవతలు మీకు రక్షణగా ఉంటారట. ప్రమద గణాలు ఇక్కడ రెడీ ఉంటాయి. నంది, భృంగి, గణపతి వీళ్ళంతా ప్రమద గణాలు, కుమారస్వామి వీళ్ళంతా ఏంటంటే మీకు ప్రొటెక్షన్ అయిపోతారు ఆ శక్తులంతా. మీరు ప్రత్యేకంగా కుమారస్వామి నన్ను రక్షించాల్సిన పని లేదు, నువ్వు ఓం నమః శివాయ పట్టుకున్నావు అంటే వాళ్ళు అడగకుండా నచ్చి రక్షిస్తూ ఉంటారు. నందీశ్వరుడు అయితే రెడీ ఉంటాడు. మీకు అర్థమవుతుందా? అందుకే ఏ దివ్య నామం పట్టుకుంటే మీ వెనక సకల దేవతల అనుగ్రహం ఉంటుందో, ఏ దివ్య రూపం మీ ఇంట్లో ఉంటే సకల దేవతల అనుగ్రహం ఉంటుందో, అందుకే నేను అంతిమమైన సత్యం చెప్పేశాను. అదే మహాదేవుణ్ణి ఆరాధించే రహస్యం, అంతిమ సత్యం అది. ఇంకా మీరు ఇంక దాంతో సాటి లేదు, పోటీ లేదు, పోలిక లేదు, ఇంకేం లేదు, అంతే. దాని తర్వాత నీకు ఏదైనా మాట్లాడండి. ఈడికెళ్ళి ఆడదాకా అదే ఉన్నది, అదే ఉంటుంది, ఉండబోతుంది, అంతే. కానీ ఎప్పుడు ఉండే సత్యమైన సనాతనమైన దైవం మహాదేవ్. బాగా గుర్తుపెట్టుకోవాలి అది. ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక లోకానికి, సెకండ్ ఆప్షన్ లేదు ఇక. అందుకే మీరు ఎటువంటి దేవుని పట్టుకున్నారు, దేవతలు కొలిచే మహాదేవుణ్ణి పట్టుకున్నందుకు మీరు అంత గట్టిగా సపట్లు కొట్టండి. అందుకే ఈరోజు మీరు తెలుసుకున్న పాఠం ఏంటంటే, మీ కర్మల దుష్ట కర్మలను తరిమేయాలి, మీ జ్యోతిష ప్రభావాలను మార్చుకోవాలి అంటే మీరు ఏ న్యూస్ చూసో లేకపోతే అది చూసి భయపడకండి. జస్ట్ మీరు జపం చేయండి అంతే. మీరు జపశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. శివుని అయితే అభిషేకం చేస్తారు, మీరు పాస్ అయిపోయారు, నేను చాలా ఆనందపడ్డా.
ఇక 5 నిమిషాలు ఒడగొట్టేసిన మా పని అయిపోయింది అనుకోకుండా ఏ పని చేసినా చేయాలి, ఎట్లా చేయాలి అనేది కూడా చెప్తాం. ఏ రకంగా చేయాలా, ఎంత చేస్తే ఎంత మేలు అనేది మనకు పురాణాలు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. ఉత్తమమైన జపం ఏంటట అంటే రోజు 1000 చేయడం ఉత్తమమైన జపం. రోజు 1000 సార్లు జపం చేసుకోవడం ఓం నమః శివాయ. అది మీరు లెక్క పెట్టకుండా 1000 అయిపోతాయి ఆటోమేటిక్ రోజంతా మనసులో, అంటే ఉత్తమం అది. లేదండి నాకు మధ్యమం అయినా సరిపోతుంది, కనిష్టం అంటే కొంచెమైనా అంటే 108 మినిమం చేయాలి. మధ్యమం అంటే 500, 5 మాలలు దింపాలి. మాల అవసరం లేదు, జపం చేసుకున్న చాలు. మాల ఉంటే మాల దింపుకోండి. జపంకు కౌంట్ చేసుకోవడం ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ కాదు. మీరు మనస్సును లయం చేసి ఆ శివుడి తెల్లటి లింగాన్ని ధ్యానిస్తూ ఎంతసేపు అయిందో తెలియకుండా చేసే జపమే మంచిది. మనం లెక్క పెట్టుకొని ఇప్పుడు మనం రికార్డులకు ఎక్కేదేం లేదు. మనం శివుడి రికార్డులకు ఆయన ఎక్కించుకుంటాడు మనం చేసే జపానికి తగ్గట్టు. మనం లెక్క పెట్టుకొని రాసుకొని అప్పన్న 500 అయింది, 1000 అయింది, 10,000 అయింది, 1,00,000 అయింది, ఈ లెక్క మనం పెట్టుకోవద్దు. మన లెక్క ఆయన చూసుకుంటాడు. ఎంత జపం చేస్తే ఆ రోజు కర్మలు పూర్తిగా భస్మీపటలం అవుతాయి అని అన్నారంటే 1000 జపం చేస్తే ఆ రోజు జ్యోతిష్యరీత్యా ఏ దుష్ఫలితాలు ఉన్నా పోతాయట. అంటే ఒక మూల కూర్చొని చేయాలన్నా గురువు గారు అంటే అంత ఒప్పుకుంటే చేయండి. నేను అనేది ఏ పని చేసినా మననం చేస్తూ ఉంటే మీకు తెలవకుండానే 1000 అయిపోతాయి. ఇప్పుడు మన భాషలో చెప్తాం, మీ ఏంది కానీ బీడీలు చేస్తామా? బీడీలు చేతులు లేపండి అమ్మా, బీడీలు చేస్తాం మేము. రైట్, అంతా మనమే. రైట్, బీడీలు ఎన్ని చేస్తాము? ఎంత కైకిలు వాడాలంటే ఇలా 1000 బీడీ వేసిన, 2000 బీడీ, 1500 బీడీ, ఇట్లనేనా లెక్క? చెప్పరు ఎంత బీడీ? 1500 బీడీ. ఎంత తెచ్చిపించుకొచ్చినావు? 1500 తెచ్చిపించుకొచ్చినావు. 2000 వేసినావా? నువ్వే పోవు. అంటే ఇవాళ ఇంత పడ్డది అని కైకిలి మనం ఏమనుకుంటామంటే ఇవాళ నీకు ఇంత పడతలు పడ్డది, 100, 200, 300, నాకు తెలియదు ఇప్పటి రేట్లు ఏముంది కానీ ఉదాహరణ చెప్తాను. ఇవాళ 200 మనిషికి మనం అంటాం. మరి నీకు అంత క్లియర్గా ఎంత బీడీ వేసుకుంటే ఎంత పడతలు పడుతుందో మీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు అది బీడీ కంపెనీ సేటు చెప్తే వింటున్నారు, చేస్తున్నారు. అరే నేను ఒక సేటు ఉండినా, ఆధ్యాత్మిక సేటు గురువునున్నా, నేను చెప్తున్నా మీకు 1000 జపం చేయండి, ఆ రోజు దుష్కర్మలు అన్నీ పోతాయి. ఇంకేంటి నా మాట నమ్మరా? బీడీలు అయితే నమ్ముతారు, నన్ను ఎందుకు నమ్మరు? గురువు గారు చెప్పిర్రు, నమ్మండి, కథం అయిపోయింది. ఇక మీకు మీ దుష్కర్మల వలయాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు, తాకలేవు. అపమృత్యు బాధలు మిమ్మల్ని తాకలేవు. మీలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనశ్శాంతి, ఆనందం అనేది ఒక్క ఈ జపంతో మాత్రం వస్తుంది. ఎంత వస్తుందంటే అమ్మా, మీరు అవి పైసలు పెట్టినా కొనుక్కోలేరు. ఇది బాగా మధ్యలో పెట్టుకోవాల్సిన విషయం. బీడీలు ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదట అంటున్నారు, కానీ ఇది ఎప్పటికీ బంద్ కాదు. చివరి శ్వాస దాకా ఉండే పని చెప్పిన మీకు. బీడీలు వేసుకుంటా 1000 బీడీ ఎందరు చేస్తారండి? చేయి లేపండి, చెప్పండి నాకు. లేపు, అరే లేకుండా అమ్మా. 500 పోరు, 500 బీడీ, 1000 బీడీ. మీకు చెప్తా, ఒక ప్లాన్ చెప్తా, చెప్పు. మంచిగా లేపురమ్మా. మీరు 500 ఉన్నారు, ఏంది ఇలా 500 ఓకే రైట్ చెప్తా మీకు. ఒక మంచి చెప్తా, ఒక బీడీ చుట్టే లోపల మీకు ఎంత జపం అవుతుంది చెప్తా. మీరు ముచ్చట్లు బంద్ చేయాలి అంతే. నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టి బంద్ చేసి బీడీల శాట ముందట ఉండాలా, జపం నడాలి. ఎట్లా నడాలా? ఇప్పుడు ఇట్లా చుట్టేసరికి ఎంత 30 సెకండ్లు పడుతుంది, 20 సెకండ్లు. ఒక బీడీని తాల్చి దారం చుట్టి ఆ పైది తొత్తుతారు కదా, ఆ మూతి పైన తల, ఆ ఒత్తేసరికి మీకు సుమారు 6 జపం అవుతుంది. 6 కాలంటే చూడు పోయి మనసులా ఒక 6 జపంకు తక్క కాదు. నేను ఒకసారి చూసిన. ఇప్పుడు చూడు 500
బీడీలే ఎత్తున్నావు, దాని మధ్యలో మర్చిపోయిన ఎవరో మాట్లాడించి ఇదంతా పోని. అరే ఒక బీడీకి 2 జపం జరిగినా నీకు 1000 సార్లు జపం అయిపోయిందా లేదా? ఇటు పడతలు పడే, ఇటు నా కర్మ యొక్క దోషాలు పోయి ఆ శివుడి అనుగ్రహము కలిగే. ఇప్పుడు ఇటు యోగము, ఇటు భోగము, ఇటు చేతిలో కామ్, मन में नाम, हाथ में काम, मन में नाम. ఇది మన యొక్క చేసే విధానం. అందుకే సాధన అంటే ఈ కాలంలో ఏముందంటే, మొన్నదాకా కూడా అది అన్నారు, ఏ గిప్పను చెందుకు 50 ఏళ్ళ తర్వాత దేవుడు అంటే, 50 ఏళ్ళ తర్వాత దేవుడు అంటే అనే మాట ఉండే. చిన్న పిల్లలు ఎవరైనా బొట్టు పెడుతున్నా, ఊర్లలో ఎవరైనా ఇంత నామాలంటే ఏమరా ఎటు పోతున్నావు, ఇవాళ శనివారం కాదు ఇలా సింధూరం పెట్టామంటారు. అంటే ఇలా దృష్టిలో శనివారమే పెట్టాలి భక్తులు. ఇప్పుడు కొంత అవేర్నెస్ పెరిగి ఈ మధ్యన కొంత మంచిగానే అవుతున్నారు ఓన్లీ. అయితే మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అనంటే, మన లోపల ఉన్న కర్మలు తొలగాలి అనంటే ఇదొకటే దారి ఉన్నది. ఏం దారి? మనం జపం మానరాదు, మానరాదు, మానరాదు. పరమేశ్వర నామం వదలరాదు, వదలరాదు, వదలరాదు. ఏ పనైనా చేయండి. మీరు సత్యనారాయణ పూజ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు సిరా అండుతారు, అవునా? ఉట్టప్పుడు ఎట్లా అండుతారు? ఆ రోజు ఎట్లా అండుతారు సిరా? ఆ రోజు స్నానం చేసి ఎవరిని తాకకుండా సెపరేట్ ఇత్తడి బేసన్ పెట్టి ఆ కిలో పావు గోధుమ నూక తెచ్చి ఇంత నెయ్యి ఇంత చక్కెర తీయగా ఎత్తారు. మంచిగా ఏం మాట మాట్లాడకుండా ప్రశాంతంగా ఎత్తారు. తిన్నప్పుడు తీయగా ఉంటుంది, మంచిగా ఉన్నది ప్రసాదం అంటారు. ఎందుకు మంచిగా ఉండదు? నువ్వు ఎంత పరిశుద్ధంగా నువ్వు దైవనామం స్మరిస్తూ, అదే కనుక నువ్వు ప్రతిరోజు దైవనామాన్ని స్మరిస్తూ వంట చేస్తే తినే వాళ్ళకు కూడా దైవీ లక్షణాలు వస్తాయి, రాక్షస లక్షణాలు రావు. మీరు ఏమన్నా అనుకొని తినుర్రి, ఏది అనుకున్నా ఓం నమః శివాయ అంటే అనుకోండి మనసులో. సిరనే అండాలి, అన్నం కూడా అట్లనే అండొచ్చు మనసులో అనుకుంటా. ఇప్పుడు ఏమై వంట చేసేటప్పుడు లోపల నడుస్తుంది ఓం నమః శివాయ, బీడీలు చుట్టేటప్పుడు ఓం నమః శివాయ. ఎక్కడ లేదు చెప్పు ఓం నమః శివాయ. ఎక్కడ మీరు చెయ్యరాదు చెప్పండి. ఏ పని చేసినా చెయ్యొచ్చు అని నేను చెప్తున్నా. ఇది నా 25 ఏళ్ళ అనుభవంలో నేను గ్రహించిన సత్యం, నేను ఆచరించి మీకు చెప్తున్నా 25 ఇయర్స్ నుంచి. ముసలైనక్కడ చేసేది భక్తి కాదు, పుట్టినప్పటి నుంచి ఇచ్చేదే భక్తి. మనకు ప్రహ్లాదుడు మార్కండేయుడి నుంచి నేర్చుకోవాలి. పిల్లలకు మేము నేర్పండి అటువంటి భక్తిని. నిన్న ఒక ఊరు పోయినాము, ఏదో ఊరు జగిత్యాల. భక్తులు వచ్చి కొందరు ముందస్తుగా మాట్లాడుతుంటే ఒక పిల్లడు వచ్చాడు, ఇంత తుంటాడు. వాళ్ళు గురువుగారు మీరు ఇచ్చిన ప్రాణలింగంకు మాకంటే కమ్మ పిల్లగాడే చేస్తాడు, ఇయ్యకపోతే ఏడుస్తాడు అన్నమాట. ఆయననే అభిషేకం చేస్తాడట, ఆయననే తీర్థం తాగుతాడట, అందరికి పెడతాడట. చిన్న పిల్లడికి అది అలవాటు అయింది తల్లిని చూసి. ఇప్పుడు ఆయన పోటీ పడుతున్నాడు, నాది నాకు కావాలని. అంటే ఆలోచించండి, ఆ ఇంట్లో ఫోన్ ఉంటే ఫోన్ పట్టిండు అంతకుముందు, ఇప్పుడు లింగం రాగానే లింగం పట్టుకున్నాడు. అంటే దాని అర్థం ఏంది? తల్లి ఏది చేస్తున్నదో పిల్లడు అదే చేస్తున్నాడు. అందుకే ఇంట్లో మారాల్సింది ముందు పురుషులు కాదు, మహిళలు మారాలి. తర్వాత పురుషులు ఆటోమేటిక్ మారుతారు, తర్వాత పిల్లలు ఆటోమేటిక్ ఫాలో అవుతారు. ఎందుకు? ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు, గృహమే స్వర్గసీమ అన్నారు. ఆ ఇంటిని దేవాలయంగా మార్చాలి అంటే ఇంటికి దీపం ఇల్లాలు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అప్పట్లో మేము కొటేషన్లో ఉంటుండే చూడు, అవన్నీ నిజాలే. నేనేమంటే ఇల్లాలి సాధన, ఇంటిల్లిపాదికి రక్షణ. ఇల్లాలి సాధన,
ఇంటిల్లిపాటికి రక్షణ. ఇప్పుడు నువ్వు ఓం నమ శివాయ మంచిగా చేస్తున్నావు, అభిషేకం చేసి అందరికి తీర్థం దాపుతున్నావు, ఎంత గొప్ప మంత్రాలతో చేస్తున్నావు అమ్మా. విత్తంచమే, విత్తిష్టమే, ఆ ఇష్టమే, జ్యేష్ఠంచమే ఇవన్నీ అంటున్నారా? నోటికి అయిపోయినాయా? నోటికి అయినాయా? చేతులు లేకుండా నోటికి అయినాయి మాకు. ఇంకా ఇంకా కార్డు చూసి చదువుతున్నారా? నోటికి వేసుకోండి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు జపం బాగా చేసుకోవాలి అని తెలుసుకున్నారు. ఇక ఎంత జపం చేయాలి అని అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ పని మీద ఉండాలి. ఎంతన్నా కానీ రోజుది రోజు మీకు మారిపోతూ ఉంటుంది మంచిగా, అద్భుతంగా. ఇక ఇందులో నేను ప్రతిసారి చెప్పినట్టు ఒక 5 నిమిషాలు ఇది కూడా చెప్తా. ఇదేమో మంచి గురించి నేను చెప్పిన, అవునా? అంటే ఇప్పుడు నీళ్ళు పోసిన మంచిగా మీ యొక్క దివ్యమైన బిందెలో నేను నీళ్ళు మంచి తీర్థం పోసిపోయినా. ఇక దయచేసి కింద కన్నాలు పెట్టుకోకండి. ఏంటి ఆ కన్నాలు? నీళ్ళు గారిపోయే కన్నాలు. వీడియోల చాటలు ముందటుంటే ఇట్లా జపం చేసుకుంటే పుణ్యం వస్తుంది. కానీ మనం ఇతరుల నెగటివ్స్ మాట్లాడితే మీకు పాపం తగ్గుతుంది. ఇది పుణ్యం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ జపం చేసినంతటి పోతుంది. ఫలానా ఎల్లయ్య ఏం మనిషిరా వాడు, పనికి మాలిన వాడు అన్నావనుకో, ఇక నువ్వు చేసిన 100 జపం పుణ్యం ఫట్ ఎల్లయ్య పోయిందా. ఎల్లయ్య మంచిగా అయిపోతాడు. నేను ఎంత తిరిగితే వాడు అంత ఎదుగుతున్నాడే అనుకుంటావు. మరి ఎదుగుతాడు నువ్వు, నీ జపం కూడా పోతున్నది నీ తిట్టుతో పాటు. మీకు అర్థమైందా? ఫలానా ఎల్లమ్మ ఏం అసలు అర్థం ఏమన్నా ఉన్నదా? ఏమండి మీకు తెలుసా ఫలానా ఎల్లమ్మనట? ఇక కూర్చొని ముచ్చట పెడతారు. ఈ ఎల్లమ్మ సంగతి ఏమో కానీ ముందు నీ జపమటవా. అందుకే దయచేసి ఇసుంటి నోటికి తాళం వేసుకోండి. దయచేసి ఈ తాళం వేసుకుంటే మనం సేఫ్. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా. ఒక 5 నిమిషాలు నీకు గుర్తు చేయాలి నాకు మనసులో పట్టు. ఎందుకంటే ఈ ధ్యానం చేసే శక్తి అంతా అట్టనే పోతున్నది బయట. నీ పూజలు చేస్తే ఎటు పోతుంది, ఇట్లనే పోతుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు 11 ఏవైతే చేస్తున్నారో అవి చేస్తే మీకు అంత మంచిగా అవుతుంది. ఇటువంటివి బంద్ చేసుకోండి. ఈ మాటల ప్లేస్లో ఓం నమ శివాయ అనే జపం ఎక్కువ పట్టుకోండి. మీకు అంత్యకాలంలో వరకు ఆ శివ సాయుధ్యం అనేది కలుగుతుంది. మీకు శాంతి, ఆనందము, నిశ్చలత, పవిత్రత అన్నీ మీ చుట్టూ తిరిగి మిమ్మలను ఒక గొప్ప యోగులుగా మార్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు లేదు లేదు. ఈ రోజు నుంచి మీరంతా నేను చెప్పినట్టు ఓం నమ శివాయ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆ ఓం నమ శివాయ జపం పెడతారు. 5 నిమిషాలు మనము